భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంటున్న రోజులు ఇవి. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మన భారతదేశ ఆర్మీ హైడ్రోజన్ వాహనాలను ప్రారంభించడం స్టార్ట్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే గారి చేతుల మీదుగా హైడ్రోజన్ బస్సుని ఆవిష్కరించారు. ఒక్కసారి రీఫిల్ చేస్తే 300 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంలో ఇండియన్ ఆర్మీకి ఈ హైడ్రోజన్ బస్సుని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, రాబోయే సంవత్సరాల్లో అంటే రాబోయే 5 సంవత్సరాల్లో హైడ్రోజన్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు మించి వెళ్తాయి. భవిష్యత్ హైడ్రోజన్ వాహనాలదేనా లేదంటే ఎలక్ట్రిక్ వాహనాలదేనా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. వస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా హైడ్రోజన్ వాహనాలు ఎలా పనిచేస్తే తెలుసుకుందాం. హైడ్రోజన్ వాహనం లోపల ఫ్యూయల్ సెల్ ఉంటుంది, ఒక మోటార్ ఉంటుంది, అలానే ఇంధన ట్యాంక్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ ఇంధనాన్ని లోపలికి నింపుతారో ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా రియాక్ట్ అవుతుంది. ఫ్యూయల్ సెల్ ద్వారా రియాక్ట్ అయిన తర్వాత హైడ్రోజన్ కాస్త ఎలక్ట్రాన్స్ అలానే ప్రోటాన్ల కింద విడిపోతుంది. ఇక్కడ జరిగే రియాక్షన్ హైడ్రోజన్ ఆక్సిడేషన్ అని అంటారు. ఇక్కడ ఈ చర్యలో భాగంగా విడుదలైన ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంటాయో ఇవి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా పాస్ అయ్యి అక్కడ ఏదైతే మోటార్ ఉంటుందో ఆ మోటార్కి ఆ శక్తినిచ్చి హైడ్రోజన్ వాహనం అనేది రన్ అవుతుంది అనమాట. ఇక ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, బయట అట్మాస్ఫియర్లో ఏదైతే గాలి ఉంటుందో ఆ గాలిని ఫ్యూయల్ సెల్తో రియాక్ట్ అవుతుంది. ఫ్యూయల్ సెల్తో రియాక్ట్ అయిన తర్వాత హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఈ రెండు కలిపి H2O కింద మారుతాయి అన్నమాట. H2O అనేది బై ప్రోడక్ట్ కింద వస్తుంది. అదే మనకి ఫ్యూయల్ పైప్ నుంచి బయటకు వచ్చి నీరు కాస్త ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఫైనల్గా బై ప్రోడక్ట్ వచ్చి ఆవిరి మాత్రమే వస్తుంది. ఇలాగ 100% ఎకో ఫ్రెండ్లీ కింద హైడ్రోజన్ వాహనాలు పనిచేస్తాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ హైడ్రోజన్ వాహనాలు మార్కెట్లో సక్సెస్ అవుతాయా? రాబోయే 5 సంవత్సరాల్లో ఈవీస్ని రీప్లేస్ చేస్తాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఒక 7 ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. మొదటిది, ఇండియన్ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ రోడ్ మ్యాప్. 2006 సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం హైడ్రోజన్ వాహనాలు ప్రోత్సహించాలని చెప్పి ఈ పాలసీని తీసుకొచ్చింది. కాకపోతే ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి వచ్చిన పాలసీ ఎటువంటి అప్డేటు చేయలేదు. ఆ పాలసీలు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అప్లై చేయలేదు. స్ట్రిక్ట్గా హైడ్రోజన్ వాహనాలు తీసుకురావాలని దానికి సంబంధించిన కొత్త పాలసీస్ కానీ దానికి సంబంధించిన కార్యాచరణ ఏమీ సాధించలేదు. సో ఫస్ట్ ఫ్యాక్టరే మన భారతదేశం అనుకున్న హైడ్రోజన్ పాలసీని ఇప్పటి వరకు ప్రాక్టికల్గా అమలు చేయలేకపోయింది. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంతో పోల్చుకున్నట్లయితే జపాన్ దేశంలో ఇప్పటికే హైడ్రోజన్ సంబంధించిన ఫ్యూయల్ స్టేషన్లు దాదాపుగా 160కి పైగా ఉన్నాయి. చైనా దేశంలో 250కి పైగా హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పెట్రోల్ వాహనాలకు ఎలాగైతే పెట్రోల్ బంక్స్ ఉంటాయో, హైడ్రోజన్ వాహనాలకి ఇంధనం నింపాలంటే హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. మూడవది, ధర. హైడ్రోజన్ వాహనాలు మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడానికి ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, కస్టమర్ వినియోగించడానికి కూడా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఫస్ట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. హైడ్రోజన్ వాహనాల్లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టేది ఏంటంటే ఫ్యూయల్ సెల్కి, రెండోది ఇంధన ట్యాంక్కి. హైడ్రోజన్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో హై ప్రెషర్ని తట్టుకునే విధంగా ఇంధన ట్యాంక్ని డిజైన్ చేయాలి. అందుకు డిజైన్ చేయాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఎక్కువ సేఫ్టీ కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. అలానే హైడ్రోజన్ని డెలివరీ చేయాలన్నా నిలువ చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా డిమాండ్ లేకపోవడం వల్ల ఈ రోజులో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. నాలుగవది, క్యాబిన్ స్పేస్. హైడ్రోజన్ వాహనాల్లో ఇంధన ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఎక్కువ స్పేస్ని ఆక్రమించుకోవడం వల్ల హైడ్రోజన్ వాహనాల్లో ఎక్కువ క్యాబిన్ స్పేస్ అనేది ఉండదు. ఎవరికైతే ఎక్కువ స్పేస్ కావాలనుకుంటున్నారో ఇది ఒక లిమిటేషన్గా మారుతుంది. ఐదవది, ఎఫిషియన్సీ. ఎలక్ట్రిక్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే హైడ్రోజన్ వాహనాలకు ఎఫిషియన్సీ తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే దాదాపుగా 80%గా ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ని ఉన్నాయనుకుంటాం. ఆ బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేసిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్స్ని వాహనాల్లో ఉపయోగించిన తర్వాత ఒక ఛార్జ్ పెట్టుకున్న తర్వాత ఎంత పర్సెంటేజ్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది ఎఫిషియన్సీ. దాంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకి 80% ఎఫిషియన్సీ ఉంటే హైడ్రోజన్ వాహనాలకి ఎఫిషియన్సీ 50% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత హైడ్రోజన్ వాహనాల్లో కొంచెం ఎఫిషియన్సీ తగ్గుతుంది. దాన్ని నిలువ చేసిన తర్వాత ఫైనల్గా దాని ఫ్యూయల్ సెల్లోకి వెళ్ళి రియాక్షన్ జరిగి అది ఫైనల్గా వాహనాన్ని రన్ చేసే పాయింట్లోకి వచ్చేసరికి దాని ఎఫిషియన్సీ 50% తగ్గిపోతుంది. ఆరోది, రన్నింగ్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్.
సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే రన్నింగ్ కాస్ట్ అనేది వాహనానికి బట్టి, అది 2 వీలర్ 3 వీలర్ లేదా 4 వీలర్ని బట్టి సుమారుగా కిలోమీటర్కి 25 పైసల నుండి రూపాయి వరకు ఉంటుంది. కానీ హైడ్రోజన్ వాహనానికి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో 2 రూపాయల వరకు అయితే నిర్వహణ ఖర్చు అయితే అవుతుంది, రన్నింగ్ కాస్ట్. ఇక ప్రజెంట్ మార్కెట్లో 1 కేజీ హైడ్రోజన్ కాస్ట్ దాదాపుగా 500 రూపాయల నుండి 600 రూపాయల వరకు పలుకుతుంది. 1 కేజీ హైడ్రోజన్తో దాదాపుగా 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక చివరిది అవైలబిలిటీ. ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అది బైక్స్ కానీ, కార్స్ కానీ, స్కూటర్ కేటగిరీలో ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలని అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ హైడ్రోజన్ వాహనాల విషయానికి వస్తే దీని మీద ఎక్కువగా ప్రజెంట్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల తయారు చేసే వాళ్ళే లేరు. అప్పుడెప్పుడో ఒక టొయోటా మిరాయ్ అనే ఒక హైడ్రోజన్ కార్ గురించి విన్నాం, మన నితిన్ గడ్కరీ గారు దాన్ని నడపడం. కానీ ఒక కార్ని ఆయన స్వయంగా ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వాడుతున్నారు తప్పిస్తే మన భారతదేశంలో ఇక్కడ హైడ్రోజన్ కార్ని ఎవరు కూడా తయారు చేయట్లేదు. కారణం డిమాండ్ లేకపోవడం. ఇవన్నీ గమనించిన తర్వాత హైడ్రోజన్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే 5 సంవత్సరాలు రీప్లేస్ చేస్తాయంటే దాదాపుగా కష్టం, అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీని తీసుకుంటే దాదాపుగా 5 సంవత్సరాల నుండి ఈ టెక్నాలజీ బాగా ఎవాల్వ్ అవుతున్న టైంలో ఇప్పటికీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. పైగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా మన ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకునే ఒక సదుపాయం అయితే ఉంది. కానీ హైడ్రోజన్ వాహనాలు అలా కాదు. హైడ్రోజన్ వాహనాలు ఖచ్చితంగా హైడ్రోజన్ స్టేషన్ వద్దనే మనం ఆ ఫ్యూయల్ అనేది రీఫిల్లింగ్ చేసుకోగలుగుతాం. మన ఇంటి వద్దనే హైడ్రోజన్ తయారు చేసుకుని ఆ ఇంధనాన్ని మన వాహనాల్లో పెట్టుకోవడం అసాధ్యం. సో ఖచ్చితంగా హైడ్రోజన్ సంబంధించిన ఆ స్టేషన్స్ అనేవి ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఈవీ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్స్ రావడానికి ఇప్పటికీ రావట్లేదు. అటువంటిది హైడ్రోజన్ వాహనాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటికి బిల్డ్ అవుతుంది? హైడ్రోజన్ వాహనాలు భారతదేశ మార్కెట్లో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే 100% ఎక్కువ ఫ్రెండ్లీ వాహనాలు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న డిమాండ్కి ఆధారంగా క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ హైడ్రోజన్ వాహనాలు ఉపయోగించారు. అలానే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే బీటీబీ పర్పస్లో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగించే బస్సులు కానీ ఇలాగ డైరెక్ట్గా ప్రజలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బీటీబీ పర్పస్లో ఫస్ట్ హైడ్రోజన్ వాహనాలకు సంబంధించిన ట్రయల్ రన్స్ పెడుతూ దానికి సంబంధించిన హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్స్ అన్ని ఏర్పాటు చేసి అది సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలకి దాని మీద ఆసక్తికి స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇప్పటికీ ఈవీ రంగం ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. రాబోయే 5 సంవత్సరాలు అయితే హైడ్రోజన్ వాహనాలు మనం చూడవచ్చు. కాకపోతే లిమిటెడ్ నెంబర్స్లోనే హైడ్రోజన్ వాహనాలు కనిపించే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పటి వరకు చెప్పిన ఉదాహరణలే కారణం. ఏదేమైనప్పటికీ మన భారతదేశంలో హైడ్రోజన్ వాహనాలు రావడం అనేది మంచి విషయం. అందులోనే మన భారతదేశ ఆర్మీ జవాన్లు హైడ్రోజన్ వాహనాలు ఉపయోగించడం అనేది ఒక పాజిటివ్ సంకేతం కింద మనం భావించవచ్చు. బట్ ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంబంధించిన మార్కెట్ ని హైడ్రోజన్ వాహనాలు అయితే వచ్చే 5 సంవత్సరాల్లో అయితే బీట్ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టు. ఇది హైడ్రోజన్ వాహనాలకు సంబంధించిన భవిష్యత్తు భారతదేశ మార్కెట్ లో ఎలా ఉండబోతుందని పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.